ఎమ్మెల్సీల విషయంలో సభా హక్కులు ఉల్లంఘించిన అధికారులపై ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులు కమిటీ ముందు హాజరు కాకపోవడంపై చైర్మన్ బీటీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి అధికారులు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ప్రజాప్రతినిధుల పట్ల అధికారుల అలసత్వంపై ఎమ్మెల్సీలు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రివిలేజ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ క్రమంలో 6 ఎమ్మెల్సీలు ఇచ్చిన ఫిర్యాదులపై కొందరు అధికారులు కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. మరికొందరు హాజరు కాలేదు. గతంలో అనంతపురం జిల్లా బేలుగుప్ప, ఉరవకొండ ఎంపీడీఓలు డీఎంకే భాష, దామోదర్ రెడ్డి తన ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్సీ శివరాంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. దీనిపై ఐఏఎస్ అధికారి చంద్రుడితో పాటు అప్పటి ఎంపీడీఓలు కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అలాగే తనకు ప్రోటోకాల్ విషయంలో నంద్యాల తహసీల్దార్లు నిబంధనలు పాటించలేదని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఇచ్చిన ఫిర్యాదులపై అప్పటి నంద్యాల తహసీల్దార్లు పి శ్రీనివాసులు, ప్రియదర్శిని, మరో 2 డిప్యూటీ తహసీల్దార్లు కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే సాక్షాత్తు మండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడుకు గతంలో చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో తనకు అధికారిక వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని చైర్మన్ బీటీ నాయుడు కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు అప్పటి డీఆర్ఓ భవానీ శంకర్ గురువారం కమిటీ ముందు హాజరయ్యారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఇకపై అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని భవానీ శంకర్ కమిటీని కోరారు. మరోవైపు అప్పటి కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, రఘునాథరెడ్డిలు తనకు ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రమణయ్య, రఘునాథరెడ్డి కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అలాగే జనవరి 1, 2021న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లి, పెడుగురాళ్ల, నాచవరం మండలాల్లో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్లు తనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని అప్పటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా మండలాల తహసీల్దార్లు గురువారం తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కానీ వారు హాజరు కాలేదు. దీంతో కమిటీ చైర్మన్ బీటీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయా మండలాల తహసీల్దార్లకు ఫైనల్ నోటీసులు జారీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కమిటీ ముందు వారు ఇచ్చిన సమాధానాలపై ప్రివిలేజ్ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిబంధనలను మీరు ఎలా అతిక్రమిస్తారంటూ కమిటీ వారిని నిలదీసింది. బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ కు కమిటీ సిఫార్సు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం ప్రజలకు ఇచ్చే గౌరవమేనని కమిటీ అభిప్రాయపడింది. ప్రోటోకాల్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని కమిటీ చైర్మన్ బీటీ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్, మాజీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, వైసీపీ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫిర్యాదులను వరుసగా విచారిస్తున్న ప్రివిలేజ్ కమిటీ గురువారం తమ ముందుకు వచ్చిన కేసుల విషయంలో సీరియస్ అయింది. అధికారుల వైఖరి ఇలానే కొనసాగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలికి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు సిఫార్సు చేశారు.